ప్రజాగలం వినిపించడానికి మీ ముందుకొస్తుంది వి న్యూస్, వాయిస్ ఆఫ్ పబ్లిక్, ప్రజాపక్షం, ప్రజల కోసం. నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల మహాసంగ్రామంలో అయ్యన్న పాత్రుడు. ఈ నెల 22న నామినేషన్ల సమర్పణ, మేనిఫెస్టో విడుదల. అభివృద్ధి ప్రదాతకు జై కొడుతున్న ప్రజానీకం. తెలుగుదేశంలోకి జోరందుకున్న వలసలు. ప్రశాంతంగా ప్రారంభమైన 10th ఎగ్జామ్స్. విద్యార్థుల్లో ఉరకలేసిన ఉత్సాహం. నర్సీపట్నానికి చేరుకున్న బీఎస్ఎఫ్ దళాలు. ప్రధాన రహదారిపై కవాతు. రాజకీయ యోధుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు మహాసంగ్రామానికి సన్నద్ధమవుతున్నారు. ఒకే పార్టీ, ఒకే నియోజకవర్గం పోటీ చేస్తున్న అయ్యన్న మళ్లీ 9వ పర్యాయం పోటీకి సై అంటున్నారు. అసెంబ్లీ అభ్యర్థిగా అయ్యన్న పాత్రుడు ఈ నెల 22న నామినేషన్లు వేసేందుకు ముహూర్తం ఖరారయ్యింది. మనం ముహూర్తం పెట్టి స్టార్ట్ చేసి మీకు తెలుసు, సీఎం గారి మీటింగు ఈరోజు గొల్గొండ మండలం ప్రభుత్వం, రేపు నాకవరం మండలం, ఎల్లుట నర్సీపట్నం మండలం, కాదు ఎల్లుట మాకవరపాలెం మండలం. తర్వాత నామినేషన్ వేసిన తర్వాత 28 నుంచి 3 రోజులు నర్సీపట్నం టౌన్లో పాదయాత్ర షెడ్యూల్ తయారు చేస్తున్నాం. రూట్ మ్యాప్ చేసి ఆ రూట్లో పాదయాత్ర చేస్తూ ముందుగా చెప్పినట్టే 4.5 చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రజల ముందుకు వెళ్తున్న ఆయన భవిష్యత్తులో తాను నియోజకవర్గ అభివృద్ధికి చేసే ప్రణాళికలకు సంబంధించి నామినేషన్ల అనంతరం మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. కుర్రవాళ్ళందరికీ కూడా 2000 రూపాయలు ఈవేళ నిరుద్యోగులు ఇస్తున్నాం. అలాగే ఎన్నో కార్యక్రమాలు, గ్రామాల్లో రోడ్లు వేసాం, చెరువులు తవ్వించాం, అలాగే అనేక కార్యక్రమాలు చేసాం, ప్రజల అభిమానం సంపాదించాం. అందుకే ఇవాళ ధైర్యంగా ఈవేళ ఓటర్ని ఓటు అడిగే హక్కు, రేపు జరగబోయే ఎన్నికల్లో ఓటర్ని ఓటు అడిగే హక్కు ఏదైనా ఉందంటే, ఏ పార్టీకైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీకే ఉందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తాను. అదే రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి నేను నొక్కి చెప్తున్నాం అంటే, మన పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు అవసరం ఉందని చెప్పి ప్రజలు కూడా గుర్తించారు. అన్ని వర్గాల వారు కూడా గుర్తించారు. అంచేది తప్పనిసరిగా అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని చెప్పి ఈ సందర్భం మీ ద్వారా అందరూ తెలియజేస్తారు. లచ్చన్నపాలెం నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన అయ్యన్న ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. జగన్ ఓటమి భయంతోనే సంధి ప్రేలాపనలాడుతున్నారని, హత్య రాజకీయాలు చేస్తున్న జగన్ కు తగిన బుద్ధి ప్రజలే చెబుతారన్నారు. ప్రతి విషయంలో కూడా ప్రతి దగ్గర దౌర్జన్యాలు, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. నిన్న అలా చిన్నాన్నగారు చనిపోతే దురదృష్టం ఏంటంటే, ఆ చిన్నాన్నగారు చావుని కూడా రాజకీయాన్ని ముడిపెట్టాడు. చంద్రబాబు నాయుడు చంపేశాడని. చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నాడు, అతను ఎక్కడ ఉన్నాడండి? మాట్లాడడానికన్నా సభ్యత సంస్కారం ఉండాలి కదా. అవినీతి సామ్రాట్గా ముద్రపడిన జగన్ అవినీతి రహిత పాలన తెస్తాడు అనటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. అవినీతి లేని రాజ్యాన్ని ఇస్తా అంటాడు. అతను పెద్ద అవినీతి పరుడు. నీ కుటుంబమే అవినీతి. 1,00,000 కోట్లు ప్రభుత్వ ధనాన్ని ప్రైవేట్ ఆస్తులు ఆక్రమించుకున్న నువ్వు, నీ మీద కేసు పెడితే 16 నెలలు జైల్లో ఉన్నావు. నువ్వు పెద్ద అవినీతి పరుడు. నీ తాలూకు దౌర్జన్యానికి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు బలైపోయారు. అంత అవినీతి పరుడు నువ్వేమో ప్రజల దగ్గరికి వచ్చి నేను అవినీతి లేని రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాను, నాకు అవకాశం ఉందంటే ప్రజలను తెలుగులోంటే అర్థం చేసుకోరండి. అయ్యన్న అభివృద్ధి, చంద్రన్న సంక్షేమ పథకాలు జనరంజకం. తెలుగుదేశం పాలనతో సంక్షేమ పథకాలు ఆస్వాదించిన జనం మళ్లీ మీరే రావాలంటూ తెలుగుదేశానికి జై కొడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొలది అభిమాన నేత అయ్యన్నను గెలిపించుకుంటామని ఊరువాడ కదలి వస్తున్నాయి. జైహో తెలుగుదేశం అంటూ పసుపు కండువాలు కప్పుకొని అయ్యన్న విజయంలో మేము సైతం అంటున్నారు జనం. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చూసి మా పసుపు కుంకుమ కానీ, డ్వాక్రా కానీ, రుణమాఫీలు కానీ, రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ చూసి మహిళలు, అలాగే తర్వాత ధనవిరెడ్డి వీధిలో చిటికల కుటుంబాలు, తర్వాత అయ్యన్నపాలెం గౌరవ కమ్యూనిటీకి చెందిన ఫ్యామిలీలు మొత్తం మా పార్టీలో చేరడానికి ఈరోజు ముహూర్తం పెట్టుకొని మినిస్టర్ గారి దగ్గర తీసుకురావడం జరిగింది. ఇది మినిస్టర్ గారు మేము అందరం కూడా చాలా ఆనందించాం. వీళ్ళందరూ రావడం మా పార్టీకి మంచి బలం చేకూరుతుంది.
మా పార్టీ తాలూకు అభివృద్ధి కార్యక్రమాలు అయ్యన్న పాత్రుడు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వీళ్ళని ఇక్కడ దాకా తీసుకొచ్చాయి. నిన్న ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ జరిగింది నర్సీపట్నంలో. అయ్యన్న పాత్రుడు గురించి ఒక మాట కూడా మాట్లాడలేని పరిస్థితి జగన్దే. అయ్యన్న పాత్రుడు చేసిన కార్యక్రమాలని చూసి ఆ అభివృద్ధిని చూసి ఒక మాట కూడా మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీది. ఇదంతా కూడా అందరూ గమనించుకోవాలా. నర్సీపట్నం నియోజకవర్గంలో ఇప్పుడు ఇదే సందడి కనిపిస్తోంది. తాజాగా తెలుగుదేశం బూత్ కన్వీనర్ దనిమిరెడ్డి మధుబాబు ఆధ్వర్యంలో అప్పలనాయుడు, హరి, వినోద్, గణేష్ తదితరులు అయ్యన్నకు జైకొట్టి సైకిల్ ఎక్కారు. దనిమిరెడ్డి వీధి 23వ వార్డుకు చెందిన చిటికెలవారి 30 కుటుంబాల నుంచి 500 మంది టీడీపీలో చేరారు. వీరందరికీ మంత్రి అయ్యన్న పాత్రుడు పసుపు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధి ప్రదాత అయ్యన్న గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి కూడా పార్టీలకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నికల సమయంలో ఈ 50 కుటుంబాలు కలవడం మాకు చాలా ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చాయి. చాలా ఆనందంగా ఉంది. అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ, అలాగే చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలన్నీ కూడా రాబోయే రోజుల్లో కొన్ని కొనసాగించి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చక్కటి అవకాశం. మరి ఎన్నికల సమయంలో మంచి సమయంలో ఈ 50 కుటుంబ సభ్యులు వచ్చి ఆడవాళ్ళు భగవాన్కి వచ్చి వారి ఆశీర్వాదాన్ని తెలుగుదేశం పార్టీకి, నాకు, చంద్రబాబు ఇస్తున్నందుకు మరొకసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. 10th ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 242 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన విద్యాశాఖ అందుకు తగ్గట్టుగా వసతులు కూడా కల్పించింది. జిల్లా వ్యాప్తంగా 2,97,067 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. వచ్చే నెల 3వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు కొనసాగుతాయి. నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు నిర్దేశించిన సమయానికి ఉత్సాహంగా తరలివచ్చారు. ఈ రోజున జిల్లా విద్యాశాఖ అధికారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే ప్రతి స్కూల్లో కూడా వాటర్ సప్లై డిపార్ట్మెంట్ పరంగా అన్ని డిపార్ట్మెంట్ని, ఇటు పోలీసు వారిని అయితేనే, అటు హెల్త్ డిపార్ట్మెంట్ వారిని ప్రభావితం చేసి పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అసౌకర్యం కలగకుండా స్కూల్ చైర్మన్ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని కావలసినటువంటి మౌలిక వసతులు కల్పించినటువంటి వారు ఈ డిపార్ట్మెంట్ వారికి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, హెల్త్ డిపార్ట్మెంట్కి, ఇక్కడ యాజమాన్యానికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కురుపల్లి శ్రీనివాసరావు, స్కూల్ కమిటీ చైర్మన్ని. అయితే ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కాబట్టి పిల్లలందరికీ కూడా స్కూల్లో వాటర్ సప్లై, నీళ్ళు కూడా పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ శుభ్రమైన పిల్లలకి అందరికీ బల్లలో కూడా ప్రతి స్కూల్లో ప్రతి రూమ్లో బల్లలు వేయించాం, ఫ్యాన్లు వేయించాం, లైట్లు వేయించాం. మరి అదేవిధంగా ప్రతి రూమ్ దగ్గర కూడా వాటర్ కూడా పెట్టడం జరిగింది. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా హెల్త్ నుంచి ఒక ఏఎన్ఎంగా వచ్చారు. మరి అదేవిధంగా పిల్లలందరికీ కూడా స్వచ్ఛంగా మంచిగా ఎగ్జామ్ బాగా రాసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. విద్యాశాఖ వారికి ధన్యవాదాలండి. ఎప్పుడు లేని విధంగా చాలా పక్కా ఏర్పాట్లు చేశారు. ఎక్కడెక్కడ మంచినీళ్ళు అయితేమి, హెల్త్ డిపార్ట్మెంట్ అయితేమి, ఎవ్రీథింగ్, అలానే పోలీస్ ప్రొటెక్షన్ అయితేమి చాలా సిస్టమేటిక్గా చేశారు. చాలా బాగుంది. ఇక మీద కూడా ఇలా కంటిన్యూ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి ఈ పక్క గవర్నమెంట్ స్కూల్స్లో అందరికీ కూడా బెంచీలు ప్రొవైడ్ చేశారు. ఎంత ముందు రోజుల్లో అయితే కొద్దిగా తక్కువ ఉండేదేమో కానీ అక్కడక్కడ ఇప్పుడైతే మటుకు పక్కాగా అందరికీ బెంచీలు ఉన్నాయి. పిల్లలు, తల్లిదండ్రులు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ సార్. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి బాగా కనిపించింది. మంచినీరు, వైద్యం వంటి సదుపాయాలు కల్పించారు. ఎలాంటి మాస్ కాపీయింగ్ జరగకుండా నిఘా బృందాలు పరీక్షలను పర్యవేక్షిస్తున్నారు. ఏపీ, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 10వ తరగతి విద్యార్థుల ఎగ్జామ్ అయితే ప్రారంభమైంది. హై స్కూల్ ఆంధ్రప్రదేశ్ నేషనల్ జడ్పీహెచ్ హై స్కూల్ బాలికల ఉన్నత పాఠశాలలో ఇప్పుడు ప్రస్తుతం మన 10th క్లాస్ జరుగుతున్న ఎగ్జామ్ ఆవరణలో ఉన్నాము. అయితే ఇంకా ఎగ్జామ్కి ఇంకా 20 నిమిషాల వ్యవధి కూడా ఉంది. తల్లిదండ్రులు స్టూడెంట్స్ని తీసుకొచ్చి పిల్లలు బయట అయితే ఎగ్జామ్ సెంటర్ ఇప్పటికే ఇంకొక 20 నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్కి వచ్చిన పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా జరుగుతుంది చెప్పండి. నేను చెప్తామండి, పిల్లలందరూ ఆల్రెడీ రూమ్లోకి ఎంటర్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇంకా ఇన్విజిలేటర్లు ఎవరూ రాలేదు, రూములు తెచ్చుకోలేదు. రూములు తెచ్చుకుని వెంటనే పిల్లలు లోపలికి వెళ్తారు, పరీక్షలు రాస్తారు.
పిల్లలందరూ కూడా చక్కగా పరీక్షలు రాస్తారని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాను. ముందుగా ఎగ్జామ్స్ వచ్చాయి కదా, ఎలా భావిస్తున్నారు? ఎగ్జామ్ అంటే పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఎప్పుడు వచ్చినా పర్వాలేదండి. ఇది చదువు వెనకబడిన వాళ్ళు కొద్దిగా కష్టపడితే తప్పకుండా వాళ్ళు కూడా ముందుకు రాగలరు. టీవీ ఛానల్ వారికి నమస్కారం అండి. పిల్లలు రాస్తున్నారు 10th క్లాసు. ఎందుకంటే ఆందోళన చెందుతారు. 10th అనేది అదే ఫస్ట్ టైం ఎగ్జామ్ కాబట్టి వాళ్ళకి కొంచెం టెన్షన్ ఉంటుందండి, చదివే పిల్లలు కూడా. అయితే ఏంటంటే ప్రతిసారి ఇన్విజిలేషన్స్ కూడా కొంచెం జాగ్రత్తగా పిల్లల్ని ఒత్తిడికి గురి చేయకుండా సాఫ్ట్గా రాసుకునే తనకు వాళ్ళకి వచ్చింది వాళ్ళు రాసుకునేలాగా. అస్తమాట వస్తుంటే ఫస్ట్ టైం రాసే వాళ్ళకి కొంచెం వచ్చినోడు కూడా మర్చిపోయే అవకాశం ఉంటుందండి. ఎటువంటి ఒత్తిడి లేకుండా పిల్లలకి సాఫీగా ఎగ్జామ్ జరిగేలాగని మేము పేరెంట్స్ భావిస్తున్నామండి. నగరు సెకండ్ ఇన్నంగా వర్క్ చేస్తున్నాను. 10th క్లాస్ ఎగ్జామ్స్ పరంగా నాకు జిల్లా పరిషత్ బాలికల స్కూల్లో ఎగ్జామ్ డ్యూటీ వేశారు. పిల్లలకి ఎగ్జామ్ టెన్షన్లోని టిఫిన్ చేయకుండా వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ముందుగా వచ్చి ఉండాలనేసి వచ్చేస్తారు. వాళ్ళకి ఏవైనా ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫస్ట్ ఎయిడ్గా మేము చేయడానికి మేము ఇక్కడ ఉన్నామండి. పిల్లలకి వీక్గా ఉన్నా, నీరసంగా ఉన్నా, మోషన్స్ అయినా ఏమైనా మా దగ్గర ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. వాళ్ళకి వాటర్లో మినరల్ వాటర్లో కలిపి వాళ్ళకి తాగించడం జరుగుతుంది. మోషన్స్ అయితే మోషన్స్ టాబ్లెట్ ఫీవర్ ఏమైనా వచ్చినా వాళ్ళకి ఫీవర్ టాబ్లెట్స్. శ్రీ విద్య ఎంసెట్ కోచింగ్ సెంటర్ నర్సీపట్నంలో శ్రీ విద్య జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో 12 సంవత్సరాల అనుభవం గల అధ్యాపక బృందంతో ఎంసెట్ షార్ట్ టర్మ్ ఇంజనీరింగ్ కోచింగ్ ప్రారంభించబడుతుంది. ప్రారంభం తేదీ 15/3/2019. మా ప్రత్యేకతలు: అందరికీ అర్థమయ్యే రీతిలో ఎంసెట్ ఇంజనీరింగ్ లో మంచి ర్యాంకు సాధించే విధంగా నిపుణులైన అధ్యాపకులచే బోధించబడును. ప్రతి రోజు సబ్జెక్టు వైజ్, చాప్టర్ వైజ్ టెస్టులు నిర్వహించుట, ప్రతి వారం చివర ఎంసెట్ మోడల్ టెస్ట్ నిర్వహించుట, సబ్జెక్టుపై పూర్తి అవగాహన కొరకు కౌన్సిలింగ్ అవర్స్ ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు నిర్వహించబడును. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం విద్యార్థుల క్లాసులు వేరు క్లాసులు నిర్వహించబడును. శ్రీ విద్య జూనియర్ డిగ్రీ కళాశాల, శారదా నగర్, 1వ లైన్, ప్రతిభా స్కూల్ పక్కన, నర్సీపట్నం. కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ శ్రీమతి జి సత్యవాణి ఎంఏ. సంప్రదించవలసిన సెల్ నంబర్లు 9640561123, 9491690791. నాతవరం మండలం చినగొల్లుగొండపేట సమీపంలో ఏలేరు కాల్వలో గల్లంతైన 2 మృతదేహాలను వెలికి తీశారు. ఇదే గ్రామానికి చెందిన బొడ్డపు ఉమాదేవి, కండేటి లోవ వెంకట్ ఏలేరు కాల్వగట్టుపై బైక్ డ్రైవింగ్ నేర్చుకునేందుకు వెళ్లారు. బైక్ డ్రైవింగ్ సమయంలో ప్రమాదవశాత్తు ఉమాదేవి, లోవ వెంకట్ ఏలేరు కాల్వలో జారిపడ్డారు. నీటిలో మునిగిపోయిన వీరిద్దరూ మృతి చెందారు. 2 రోజుల పాటు జరిగిన గాలింపు అనంతరం 2 మృతదేహాలను వెలికి తీశారు. ఎస్ఐ సత్యనారాయణ, జెడ్పీటీసీ కరక సత్యనారాయణ, ఎంపీపీ సింగంపల్లి సన్యాసి దేవుడు ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఒకే గ్రామంలో ఒకే కుటుంబం నుంచి 2 పిల్లలకి అటువంటి జరగడం చాలా దురదృష్టకరం. ఆ కుటుంబానికి తీరని లోటు. ఇంచేదంటే వాళ్ళు ఏదో సరదాగా బండి నేర్చుకోవడానికి అని చెప్పి కాలువ మీదకి రావడం ప్రశాంతంగా ఉంటుందని అక్కడ స్కిడ్ అయ్యి పడిపోయిన వెంటనే ఇద్దరు కూడా ఎట్ ఏ టైం బండితో పాటు 2 days వరకు మనకి ట్రేస్ అవుట్ అవ్వలేదు. ఇప్పుడు నిన్న ఒక ఉమాదేవిని లోవ వెంకటరమణ అలాగని చెప్పేసి 2 పిల్లలు కూడా ఏలేరు కాలంలో బండితో పాటు పడిపోవడం జరిగింది. ఒక డెడ్ బాడీ నిన్న సాయంత్రం రికవర్ అయింది. ఆ అమ్మాయికి ఏమో 18 సంవత్సరాలు ఉంటాయి. అలాగే ఈవేళ 2వ బాడీ ఉదయం 9:30 టైంకి రికవర్ అయింది. ఈ అబ్బాయికి ఏమో 21 సంవత్సరం ఉంటుంది. ఇద్దరు కూడా ఒకే కుటుంబంలో 2 పిల్లలు చనిపోవడం చాలా దురదృష్టకరము. ఆ కుటుంబాలకి మృతుల బంధువుల రోధంతో చినగొల్లుగొండపేట తల్లడిల్లింది. నమస్కారం. 16వ తేదీ సాయంత్రం ఏలేరు కాలువలో బైక్ నేర్చుకుంటూ పడిపోయిన ఉమాదేవి మరియు లోవ వెంకట్ వీరిద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టగా 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఉమాదేవి యొక్క మృతదేహాన్ని లభ్యమైంది. అలాగే 18వ తేదీ ఉదయం 8:30 ప్రాంతంలో లోవ వెంకట మృతదేహం కూడా లభ్యమైంది. గ్రామస్తుల సహకారంతో వారు డ్రైవ్ చేసిన బైక్ని కూడా తీయడం జరిగింది. వీరిద్దరిని నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ తరలించి పోస్టుమార్టం నిర్వహించి తదుపరి దర్యాప్తు చేయడం జరుగుతుంది. మహాసంగ్రామం 5 ఏళ్లకు మారు వచ్చే ఎన్నికల సంగ్రామం. నర్సీపట్నం ఎన్నికల సమరం వేడెక్కుతోంది. రాజకీయ దాయాదుల మధ్య రసవత్తర పోరు. రాజకీయ దిగ్గజం మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు 9వ పర్యాయం తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తుంటే నర్సీపట్నం అయ్యన్నకు ఓట్లగని, తెలుగుదేశానికి పెట్టని కోట. నర్సీపట్నం అంటే రుత్తల లచ్చాపాత్రుడి కుటుంబానికి అండాదండ. తాత రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న మంత్రి అయ్యన్న పాత్రుడు తాతకు తగ్గ మనవడు అనిపించుకుంటున్నారు.
ఆనాడు ఎవరికైనా నేనున్నానని భరోసా ఇచ్చిన లచ్చాపాత్రుడి ఖ్యాతిని మరింత ఇనుమడింపచేస్తున్నారు మనుమడు అయ్యన్న పాత్రుడు. ఇటు అందరినీ ఆదుకునే సద్గుణం నిండుగా ఉన్న అయ్యన్న ఫ్యామిలీ ఎవరికి ఏ అవసరం వచ్చినా మేమున్నామంటూ భరోసా ఇచ్చే ప్రజాబాంధవులు. నియోజకవర్గం పరిధిలో ఏ కార్యక్రమమైనా అయ్యన్న కుటుంబం అండ ఉంటే చాలన్న భావన ప్రతి ఒక్కరిలోనూ తొణికిసలాడుతుంటుంది. తాత నుంచి రాజకీయ వారసత్వానికే పరిమితం కాకుండా సేవలో సైతం ముందుండే అయ్యన్న పాత్రుడంటే ఈ నియోజకవర్గ ప్రజలకు ఎనలేని ప్రేమానురాగాలు. అందుచేతనే ఆయనకు ప్రజలు అప్రహిత విజయాలందిస్తూ వస్తున్నారు. 1983లో తెలుగుదేశం తరపున పోటీ చేసి అతి పిన్న వయసులోనే అసెంబ్లీకి వెళ్లిన అయ్యన్న రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైన పదవులు పొందిన నియోజకవర్గమే ముద్దనేది నాటి మాటే కాదు నేటి మాట కూడా. నియోజకవర్గ ప్రజలతో ఎవరూ విడదీయలేని అనుబంధం అయ్యన్నది. జనం మెచ్చే నేతగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే అయ్యన్న పాత్రుడు మరో సంగ్రామానికి రెడీ అవుతున్నారు. 9వ పర్యాయం అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్న తెలుగుదేశం అభ్యర్థి అయ్యన్న విజయానికి పార్టీ శ్రేణులు ప్రచార భేరి మోగిస్తున్నారు. నామినేషన్ల ఘట్టం ఆరంభమైంది. ఇక పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల అధికారులకు తమ నామపత్రాలను అందజేయవచ్చు. వచ్చే నెలలో జరిగే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల కమిషన్ నామినేషన్లను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. శని ఆదివారాల్లో ఎలాంటి నామినేషన్లు స్వీకరించరు. ఈ నెల 26న నామినేషన్ల పత్రాలను పరిశీలన జరుపుతారు. ఉపసంహరణ గడువు 28వ తేదీ వరకు ఉంటుంది. నర్సీపట్నం అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించి స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయడంతో ఆయా పార్టీ అభ్యర్థులు బలమైన ముహూర్తంలో నామినేషన్ పత్రాలను వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు పోలీసు యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఓటరుకు మనోధైర్యం నింపేందుకు రంగంలోకి దిగిన పోలీసుల యంత్రాంగం ఆ దిశగా ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏఎస్పీ హరీఫ్ హఫీజ్ ఆధ్వర్యంలో భద్రతా బలగాలు ప్రతిరోజు కవాతు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి పెదబడ్డేపల్లి కూడలి వరకు కవాతు నిర్వహించారు. ఏఎస్పీ హరీఫ్ హఫీజ్, సిఐ లక్ష్మీనారాయణ, టౌన్ ఎస్ఐ దామోదర్ తదితరులు పాల్గొన్నారు. తో ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నాము. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి నర్సీపట్నంలో జనాలు ఎవరున్నారో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్. మన పోలీస్ ప్రెజెన్స్ ఉంది, వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండకూడదు, ఎలక్షన్స్లో ఉండొద్దు. పోలీస్ ప్రెజెన్స్ ఉంది, బిఎస్ఎఫ్ బయట నుంచి ఫోర్సెస్ ఉన్నాయి, వాళ్ళు కాన్ఫిడెంట్గా వాళ్ళది ఎలక్షన్స్ పీస్ఫుల్గా చేయొచ్చు. ఇది ముఖ్య ఉద్దేశంతో నర్సీపట్నం టౌన్లో ఈరోజు చేస్తున్నాము. అలాగే వేరే విలేజ్ కూడా కంటిన్యూస్గా ప్రతిరోజు ఇట్లాంటి ఫ్లాగ్ మార్చ్ చేస్తాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల మహాసంగ్రామంలో అయ్యన్న పాత్రుడు. ఈ నెల 22న నామినేషన్ల సమర్పణ, మేనిఫెస్టో విడుదల. అభివృద్ధి ప్రదాతకు జై కొడుతున్న ప్రజానీకం. తెలుగుదేశంలోకి జోరందుకున్న వలసలు. ప్రశాంతంగా ప్రారంభమైన 10th ఎగ్జామ్స్. విద్యార్థుల్లో ఉరకలేసిన ఉత్సాహం. నర్సీపట్నానికి చేరుకున్న బీఎస్ఎఫ్ దళాలు. ప్రధాన రహదారిపై కవాతు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.